కాంగ్రెస్ పాలన వేస్ట్. ఎందుకు వేస్ట్? రైతులకు నష్టమవుతుంది కాంగ్రెస్ పాలన. 6 గ్యారెంటీలు లేవు, 7 గ్యారెంటీలు లేవు. ఉన్నాయి ఇచ్చిపోతుంది. జూలై ఆగస్టులో రేవంత్ రెడ్డి పోతాడు. బీజేపీ గవర్నమెంట్ వస్తుంది. ఇక్కడ మొత్తం క్యాప్చర్ అంతా బీజేపీ చేసుకుంటుంది. 100% కన్ఫామ్ ఇది. 6 గ్యారెంటీలు అన్నాడు. ఏమంది? 6 గ్యారెంటీలో ఒకటి కూడా అందలే. ఫ్రీ బస్ పెట్టిండు, అన్ని పెట్టిండు. ఫ్రీ బస్ అది ఎన్ని దినాలు నడుస్తుంది సార్? ఫ్రీ బస్ ఏం నడవదు. ఫ్రీ బస్సు నడవదు, ఏం నడవదు. అది రాసు గవర్నమెంట్ రాసు. ఇంకా ఫ్రీ బస్ పెడితే వేరే దాని మీద పబ్లిక్ ఫ్రీ బస్ పెట్టి ఇక్కడ వేరే వాళ్ళ మీద వేస్తున్నారు డబ్బు. రుణమాఫీ కొంతమందికి అవుతుంది, కొంతమంది అవుతుంది. ఇందిరమ్మ పాలన అంటున్నాడు. ఇందిరమ్మ పాయ జమానా పోయింది. రాక్షస పాలన ఇది. ఇందిరమ్మ పాలన రాక్షస పాలన. మన తెలంగాణ విగ్రహాన్ని కూడా మార్చిండు. నార్మల్ గా ఒట్టిది. ఇవన్నీ 4 దినాల గురించే. మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తుంది. మా రైతులంతా కేసీఆర్ని కోరుకుంటారు. మళ్ళా కాంగ్రెస్ పాలనకి బీఆర్ఎస్ పాలనకి తేడా ఏందా? చాలా తేడా ఉంది. ఏం తేడా ఉందంటే అన్నిటికీ మా కాంగ్రెస్ పాలన వేరే ఉంటుంది, బీఆర్ఎస్ పాలన వేరే ఉన్నది. మీకు పబ్లిక్ రైతులు నడితే మీకు అంతది రైతుల మార్కెట్ ఇది. మీరు రైతులను అడగండి, మీకు అంతా రైతులే చెప్తారు. మీకు ఎంత వ్యతిరేకంగా చెప్తారు, కానీ ఒక్కడు అనుకూలంగా చెప్పాడు మీకు. రేవంత్ రెడ్డికి ఏం చెప్తారు? ఇక నేను ఆయనకి ఏం చెప్పలేను. నేను రేవంత్ రెడ్డికి ఏం చెప్పలేను. ఆయన ఎట్లుండారు కానీ ఎప్పుడు ఊసిపోతాడో ఆయనకే తెలియదు. ఆయన ఊసిపోతే వేరే వాళ్ళు రెడీ ఉన్నారు. వేరే వాళ్ళు బీజేపీ రెడీ ఉంది, కాంగ్రెస్ రెడీ ఉన్నారు. ఆయన ఎంబడి ఉన్న వాళ్ళే ఆయనకు పుల్ల పెడతారు. నేను మాత్రమే తీసుకొస్తుండే తప్ప నేను కొత్తగా చేసింది ఏం లేదు. 6 గ్యారెంటీలు ఎవరికి వస్తున్నాయి? ఇంటింటి సర్వే చేసినారు. దేనికోసం చేసినారు? కనీసం ఇన్ఫర్మేషన్ ఏ ఇంటికైనా ఇచ్చినారా? దేనికోసం తీసుకుపోయినారు? ఫ్రీ బస్ అనేది ఎవరికి ఇచ్చినారు? అందులో ఎవరు ప్రయాణిస్తున్నారు? రైతు బంధు ఎవరికి పడుతున్నారు? ఇంతవరకు ఎవరు? లాస్ట్ 7,200 కోట్లు ఏదైతే ఉందో దాని నుంచే రిలీజ్ చేసినారు తప్ప కొత్త ఏం చేసినారు? కొత్త ఏం చేయలేదు కదా. సో అప్పటికంటే ఇప్పుడైతే ఏం బాగాలేదు. గ్యాస్ ఎవరికి వాళ్ళలేదు. ఇంతవరకు అయితే ఎవరికి రాలేదు. గ్యాస్ రైతు ఎవరికి బ్యాంకులలో డిపాజిట్ కాలేదు. ఇంకా ఫ్రీ బస్సులు అది ఏం లేదు. 6 గ్యారెంటీలు ఏమి లేదు. ఉన్నాయి గుంజుకోపోవడానికి సర్వే తప్ప ఏం లేదు. పేదవాడికి న్యాయం ఏది ఉండదు. ఇప్పుడు హైడ్రా ఉంది, వాడు తమ్మిది ఎందుకు ముట్టుకోలేదు? పెద్ద వాళ్ళే ఎందుకు తీయలేదు? ఎక్కడికో పోయి కొట్టినారు, వాళ్ళు ఎందుకు తీసేసినారు? మరి పెద్ద వాళ్ళే ఎందుకు ముట్టుకోలేదు? అది కూడా మనం క్వశ్చన్ చేయక నెక్స్ట్ ఎలక్షన్లో ఏం జరుగుతుందని చూస్తాడు. అందుకే ఇందిరమ్మ బొమ్మ పెట్టినాడు. అది చూపించడానికి ఇందిరమ్మ బొమ్మ పెట్టినాడు. అది మార్చడం కూడా చాలా నెగిటివ్ రెస్పాన్స్. ఎక్కడైనా చూసుకోండి నెగిటివ్ వస్తుంది. పాలన అయితే ఎవరికైతే నచ్చట్లే. విలేజ్లలో ఎట్లా ఉన్నాయంటే కొన్ని కేసీఆర్ చేసిన వాటి వల్ల, అంటే కేసీఆర్ కాదు, కేసీఆర్ కింద ఉన్న ఎమ్మెల్యేల వల్ల కొంచెం నెగిటివ్ వచ్చిందే తప్ప కేసీఆర్ పాలన మీద నెగిటివ్ లేదు. ఆ విలేజ్లలో వేసినారు. సిటీలో మరి ఎందుకు రాలేదు? ఒక్క సీటు కూడా రాలేదు. సో ఎందుకంటే కొంచెం నెగిటివ్ థాట్స్ ఎందుకు వచ్చిందంటే విలేజ్ టైప్ నుంచే వచ్చింది. ఇప్పుడు అక్కడ కూడా వ్యతిరేకత స్టార్ట్ అయింది. నెక్స్ట్ 4 ఇయర్స్లో కాదు, ఇంకా 3.5 ఇయర్స్కి ముందు బై ఎలక్షన్సే రావచ్చు. ఇంకా ముందే మ్యాక్సిమం రావచ్చు. బై ఎలక్షన్స్ రాకపోతే రేవంత్ రెడ్డి కాకుండా వేరే ఎవరిని ఎన్నికలు చేస్తారు, సీఎం చేస్తారు అనుకుంటున్నారు? కాంగ్రెస్లో బట్టి ఒక 1 ఇయర్లో కాంగ్రెస్ వల్ల 1.5 ఇయర్లో ఇంకా సీఎం చేంజ్ అవ్వచ్చు అని అంటున్నారు. మరి అది ఎంతవరకు బట్టింగ్ చేయొచ్చు? ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎవరు అసలు కనబడట్లేదు. ఇప్పుడు వాళ్ళ దాంట్లోనే చాలా అవినీతులు జరిగినాయి. సీతక్క నుంచి జరగవచ్చు, ఇక్కడ కొమిటిరెడ్డి వాళ్ళది జరగవచ్చు, అక్కడ ఖమ్మం నుంచి ఒక మినిస్టర్ది జరగదు. ఎన్ని అవినీతులు బయట వాళ్ళు అవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ఇంకోరి మీద వేయడం అంతే, ఏం లేదు. మొత్తానికి ఏం చెప్తారన్న రేవంత్ రెడ్డికి ఏంటంటే వీళ్ళ మీద వాళ్ళ మీద గత ప్రభుత్వం మీద అభాండాలు వేయడం కంటే నేను ప్రజలకు ఏం చేస్తున్నా అనేది ఆలోచించి ఈ అనవసరమైన వనరులను దుర్వినియోగం చేయకుండా ప్రజాపాలన కోసం ఉపయోగపడేలా చేయమని చెప్తున్నాం. ఒకటే నిన్ను నమ్మి చాలామంది ఓట్లు వేసినారు, వాళ్ళ కోసం చూడు ఏది ఉన్నా కూడా. కానీ గత ప్రభుత్వం చేసింది అయిపోయింది, అది మానేసి ఫస్ట్ ఇప్పుడు నేనేం చేస్తున్నా అనేది ఆలోచన చేయండి అని చెప్తాను.